పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందంటే చాలా మంది భయపడిపోతారు. ఒక పానిక్ చాలా. సిచ్యుయేషన్‌కి వెళ్ళిపోతారు. అక్కడ కొన్ని సందర్భాల్లో ఏమైద్దంటే మాట్లాడుకునేటప్పుడు ఒకసారి లిఫ్ట్ చేస్తారు. రెండోసారి లిఫ్ట్ చేస్తే వీళ్ళు ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంటారు కొంతమంది. రెస్పాండ్ అవ్వరు. మాట్లాడరు. ఇంకా రెండోసారి, మూడోసారి రాకపోతే వాళ్ళు కూడా కాస్త గద్దించి మాట్లాడతారు. హ్మ్. ఏం చేయాలో అర్థం కాదు. పేరెంట్స్ చెప్పాలంటే భయం. ఎటు వెళ్ళాలో అర్థం అంటే మినిమం లీగల్ అక్కడ అవేర్‌నెస్ లేకపోవడం చేసిన తప్పులు ఇవన్నీ కూడా. సో, యాక్చువల్‌గా చట్టాలు ఏం చెప్తాయి, లీగల్ ఏం చెప్తుందంటే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, పోలీస్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇట్స్ ద లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్. అంటే అక్కడ జరిగినటువంటి విషయాన్ని ఇమ్మీడియేట్‌గా వాళ్ళు పిలిపించి మాట్లాడడం అనేది వాళ్ళ డ్యూటీ. హ్మ్. అది జరిగిందా, జరగలేదా, యెస్సా, నో దట్ ఈస్ డిఫరెంట్. అది కోర్టులు తెలుస్తాయి. బట్ ఒకసారి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది అనంగానే ఇమ్మీడియేట్‌గా మనం అడగాల్సింది మీరెవరు? మీ ర్యాంక్ అంటే సబ్ ఇన్స్‌పెక్టరా? కానిస్టేబుల్‌గా? సార్ ఇది. మీరు ఎప్పుడొస్తారో కన్వే చేయండి. నేను ఈరోజు వస్తానా? గంటలో వస్తానా? రేపొస్తానా? అసలు ఎవరు కంప్లెయింట్ చేశారు? అది తెలుసుకోవడం మీ యొక్క హక్కు. హ్మ్. ఇట్స్ అ రైట్. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రైట్ ఏంటంటే మీ మీద ఎవరు ఆబ్లిగేషన్ చేశారు అన్నది తెలుసుకోవడం. మీరు అడగండి. అంతేగాని మేము చెప్పం రండి అనడం కూడా పోలీసులది కరెక్ట్ కాదది. ఓకే. సో, ఎవరు మీ మీద కంప్లెయింట్ చేశారు అన్నది చెప్పాల్సింది. ఇంకా వీలైతే వాళ్ళు ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దానికి సంబంధించిన కాపీ కూడా వాట్సాప్‌లో పంపించాల్సిన బాధ్యత కూడా పోలీసులకు ఉంది అక్కడ. ఇమ్మీడియేట్‌గా ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు వీలైతే ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నట్లయితే ఇమ్మీడియేట్‌గా మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక అడ్వకేట్‌ని తీసుకెళ్ళడం ఇట్స్ ద రూల్.